కర్నూలు జిల్లా పత్తికొండ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ అభ్యర్థి అయిన కంబాలపాడు ఇడిగ కృష్ణమూర్తి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన కోట్ల హరి చక్రపాణి రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్గా వైసీపీ మీద 7,899 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కంగాటి శ్రీదేవి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన కేఎల్ మూర్తి గారి మీద, బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన ఇడిగ రంగాగౌడ్ గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కేఈ శ్యామ్ కుమార్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 42,065 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా కేఈ శ్యాంబాబు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి కంగాటి శ్రీదేవి గారు ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పోలైన ఓట్ల సంఖ్యను ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే స్వల్పంగా 62,000 పైచీలకు ఓట్లను ఈ మూడు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 1,00,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 38,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపి ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ మూడు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థి విస్తృత ప్రచారం చేయడం కారణంగా వైసీపీ మీద యువతలో ఉన్న కొంత అసంతృప్తి కారణంగా ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. అంటే లాస్ట్ టైం వచ్చినంత అధిక శాతం మెజారిటీ అన్నది ఇక్కడ ఈసారి వైసీపీకి రాకపోవచ్చు. కానీ ఫైనల్గా ఇక్కడ సాధారణ మెజారిటీతో అయినా కొంత ఎడ్జ్ మాత్రం వైసీపీకే ఉందని తెలుస్తుంది. కానీ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.